మనకు అన్లోడింగ్ ప్రాసెస్ అయితే మనకు దగ్గర ఒక 3 లైన్లే దింపులు ఒకసారి చూసుకుంటారు లోపలికి మీకు కనబడుతుంది. అనకూడదు కానీ ఒక్కొక్కడు ఘోరమైన పాపాత్మలు ఉన్నారు. ఒక బకెట్ నీళ్ళు ఏమంటారు, కనీసం తాగడానికి ఒక బాటిల్ నీళ్ళు ఇయరంటే ఇయ్యరు. 4వది కూడా బాగానే ఉంది. టమాటాలు కొద్దిగా కొన్ని పాడైపోయినాయి. ఫ్రెష్ టమాటాలు ఇదిగో బాగున్నాయి. మిరపకాయలు కూడా కొన్ని బాగున్నాయి. 4 రోజుల కిందటి ఎట్లా పాడైపోతే మొత్తం మంచు, కూలింగు, చల్లదనం, ఇది అది ఫ్రిడ్జ్లో పెట్టినట్టే. ఫ్రిడ్జే బండి కూడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి ఢిల్లీ మార్కెట్లో ఉన్నాం, మచిలీ మండి చేపల మార్కెట్లో ఉన్నాం. ఈ పక్కన మనకు కనబడుతున్నాయిగా ఇగో ఈ బల్లన్నీ. దీని గురించి అయితే నేను తర్వాత చెప్తా. మనకి టైం వచ్చేసి 12 అవుతుంది. రాత్రి ఎన్నింటికి వచ్చినాం? 1 గంటకు వచ్చేసినాం. 1.5 గంట లేట్ అయింది. పర్లేదు, పార్టీకి డెలివరీ కంటే 1 గంట 2 గంటల ముందే సరికిచ్చేసినాం. బాగా కష్టపడ్డాం. ఇద్దరు శివ నేను చెరువు పక్క అందుకున్నాం. ఒక తొక్కుడు తొక్కేస్తే లారీ ఢిల్లీ మార్కెట్లోకి వచ్చేసింది. 4 రోజు చేరుకోవాల్సిన బండి 3వ రోజే వచ్చేసింది. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు బిఫోర్ లోలు తగులుతూ ఉంటాయి. టైం మీద వచ్చేయాలి, ఎక్కడ ఆగొద్దు అని. 10,000 ఇస్తాము, 5,000 ఇస్తాను డ్రైవర్ మామూలు అన్నట్టుగా చెప్తా ఉంటారు. ఆ టైప్లో వచ్చేసినాం. ఎందుకంటే మనం గుడివాళ్ళలో బండి ఆపినాం. ఫ్రంట్ లైనింగ్ అనేది మనకు దగ్గరికి అరిగిపోయింది బాగా. బ్రేక్ ఫ్రంట్ వీళ్ళు పట్టుకుంటున్నాయి కాబట్టి మనకు ఒక రోజల్లా అక్కడ ఆపాల్సి వచ్చింది. దాన్ని కవర్ చేయడానికి ఈ రోజైతే కొట్టాడాల్సి వచ్చింది గట్టిగా. సరే, మొత్తానికైతే కష్టపడ్డాం, వచ్చేసినాం. వచ్చినందుకైతే ఫలితం దక్కింది. ఎందుకంటే కారణం ఏంటంటే మనకు లక్నోలోనే ఇంతకుముందు 22 రోజుల ట్రిప్ పట్టింది. ఒక నెల మొత్తానికి సరిపడా ట్రిప్ అక్కడే పోయింది. ఇక మీదట అలాంటి తప్పులు చేయకూడదని బాగా టైం తీసుకున్నాం. ఎందుకంటే మనం వేసుకొచ్చిన చేప రకం అలాంటిది. ఎందుకంటే దీన్ని రూప్చంద్ అంటారంట. అంటే ఎట్లా అంటే మన బంగారు తీగ చేప ఉంటుంది చూసారా, అలా కానీ, లేకపోతే మన సముద్రం చేప సందువ ఉంటుంది చూసారా, ఆ టైప్లో కానీ ఉంటుంది అన్నమాట. కాకపోతే కొద్దిగా చూడడానికి గంభీరంగా కనబడుతూ ఉంటుంది. ఇది దిగుమతి అవ్వడం అయితే చాలా కష్టం, కొద్దిగా అరుదు, రేరు. అందుకే ఏంటంటే మనం లెక్క అయితే శనివారం నైట్ రావాలి. శనివారం నైట్ కొద్దిగా దింపుకుంటాడు, ఆదివారం నైట్ కొద్దిగా దింపుకుంటాడు. సోమవారం మార్కెట్ బంద్, అంటే సోమవారం రాత్రి దింపుకోడు. ఎందుకంటే మంగళవారం రాత్రి మార్కెట్ అనేది మొత్తం హాలిడే మార్కెట్కి. వారంలో మంగళవారం రోజు అయితే హాలిడే. అందుకోసమనే 2 రోజులు పార్టీకి అప్పచెప్తే బండి దింపడం అని చెప్పేసి డౌట్ వచ్చి శుక్రవారం అప్పచెప్పానికి. శుక్రవారం నైట్ దింపుకున్నాడు, శనివారం నైట్ దింపుకుంటాడు, ఆదివారం నైట్ దింపుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం ఖచ్చితంగా ఖాళీ అవ్వాల్సిందే అని చెప్పిన ఆ టార్గెట్ కాబట్టి ఈ 3 రోజులలో బండి ఇచ్చేద్దాం, దింపుకుంటాడు, ఇబ్బంది ఉండదని చెప్పేసి నా ఆలోచన కొద్ది అయితే వచ్చేసిన. 1 గంట అయితే వచ్చేసినందుకైతే మనకు ఫలితం దక్కింది. ఆ ఫలితం ఎట్లుందో ఒకసారి చూపిస్తాం. బండి అయితే ఇది దగ్గర ఒక 20% 25% అయితే బండి అన్లోడ్ అయిపోయింది. రాత్రి 1 గంటకు వచ్చిన తర్వాత పార్టీ అయితే 2ంటికి వచ్చిండు, పడుకోవాలా. ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన కుర్రోళ్ళు బండి దగ్గరకు వస్తారని చెప్పేసి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే షాప్ దగ్గరికి వెళ్ళినా, ఏదైతే షాప్ ఉంటుందో ఆ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇదంతా మొత్తం పార్కింగ్. మనం లోడ్ మీద ఊకేసుకుంటాం కదా, ఆ ఊక ఇక్కడ దింపుకుంటారు అన్నట్టు పక్కన. ఇక ఊక ఇదంతా ఇక్కడ దింపేసుకొని, పక్కన దింపేసుకొని లోపల తీసుకెళ్ళి ఐస్ కింద పడేసి అప్పుడు బాక్సులు అనేవి ఓపెన్ చేస్తారు అన్నట్టు. మనకు అన్లోడింగ్ ప్రాసెస్ అయితే మనకు దగ్గర ఒక 3 లైన్లే దింపులు ఒకసారి చూసుకుంటారు లోపలికి మీకు కనబడుతుంది. అంటే మొత్తం కప్పేసిన. ఇక డే మొత్తం దాన్ని గెలికే పని లేదు కదా. ఎవరైనా ఎత్తుకుపోతారు, లేదంటే మన పట్టాలు ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, పట్టాలు ఎవరైనా తీసుకుపోతారని చెప్పేసి నమ్మలేం కదా. మనం క్యాబిన్లో కూర్చున్నాం, నైట్ అంతా జర్నీ చేసి ఉన్నాం. ఈ పగలు ఏం చేస్తామంటే వంట చేసుకొని 1 గంట 2 గంటలు పడుకున్నాం. అందుకే పెద్దగా నమ్మద్దు అని చెప్పేసి అని ఇట్లా పట్టాలు కప్పుకుంటాం. ఒక వస్తువు పోయినా, ఎందుకంటే ఈ పట్టాల కోసం ఒక 10,000 రూపాయలు అయితే రిసీవ్డ్ కింద అమౌంట్ ఆపుతారు. ఒక పట్టా పోయినా డబ్బులు ఖర్చు అవుతాయి, కట్ అయిపోతాయి మొత్తం. అందుకోసమే కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఇదైతే మొత్తం మార్కెట్ అయితే చూడండి, మొత్తం మార్కెట్ ఇదంతా పార్కింగ్. మొత్తం మనకు పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉన్నాం. వరుసగా బళ్ళు ఉన్నాయి. ఇటుపక్క కూడా బళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి 4 రోజులైంది ఢిల్లీ మార్కెట్కి రాక. పార్కింగ్ దొరకడమే చాలా కష్టం ఉన్నది. ఇట్లా పార్కింగ్ లేక మన ముందు కూడా పెట్టుకుంటారు బళ్ళు. ఈ పసుపు కలర్ బండి ఒకటి మన ముందు పెట్టుకున్న చూసా అడ్డంగా, అట్లా జాగ లేక. అక్కడ ఒకటి చివరి ఒక బండి ఉన్నది, ఆ బండి కూడా అడ్డంగా పెట్టున్నది. ఇట్లా జాగ లేక ఇట్లా పెట్టుకుంటారు అన్నట్టు. బాగా కష్టపడ్డా రాత్రి అయితే, ఇద్దరం అయితే బాగా కష్టపడ్డాం. కష్టపడ్డందుకైతే ఫలితం దక్కింది. ఎందుకంటే శనివారం నైట్ అప్పచెప్తే శనివారం ఆదివారం 2 రోజుల్లో దింపేవాడు కాదు. సరుకు అలాంటిది. వేరే తెల్ల చేప అనుకో తొందరనే అన్లోడ్ అయిపోయింది 2 రోజులలో. అందుకే ఆ దృష్టిలో పెట్టుకొని పార్టీకి అయితే 3 రోజుల కింద బండి అప్పచెప్పినందుకైతే ఈ వార 25% దిగింది. రేపు సగం దిగుతుంది,
ఎల్లుండి సగం దిగుతుంది. ఆదివారం ఉదయానికల్లా మనకు మొత్తానికి అన్లోడ్ అయిపోతుంది. మధ్యాహ్నం కల్లా కిరాయి తీసుకొని నైట్కు లోడ్కి వెళ్ళిపోయేలాగా రెడీ ఉంటాం మనం. ఇది నా ప్లాను. నా ప్లాన్ ప్రకారంగా సాగుతూ ఉన్నది. ఇక సరే, మన వీడియోలు అయితే డైలీ ప్రకారంగా రొటీన్గా ఉండకుండా కొత్తగా మారుద్దాం అనుకున్నా, రోజుకు ఒక వీడియో అందించేలాగా. ఎందుకంటే బండి కదిలితేనే వీడియో, బండి ఆగితే వీడియో లేదు అనే పరిస్థితి తేకుండా మనం పొద్దున్న లేసి ఏం చేస్తున్నాం, పొద్దున్న నుంచి నైట్ వరకు పడుకునే వరకు అయితే మన టైం టేబుల్, మన దినచర్య అనేది నేను యూట్యూబ్లో చూపించాలి, మీకు చూపిద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. సరే, ముందైతే మొహం కడుక్కున్నాం, టీ తాగేసినాం, టిఫిన్ ఏం చేయలేదు. ఇక వంట ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకున్నాం. మన బండిలో వచ్చేటప్పుడు సరుకులు కూడా ఏం తీసుకోలే. ఇక एक मिनट भाई 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 एक मिनट अरे एक मिनट जरा 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 एक मिनट पानी उतार మార్కెట్లో ఎంత ఇబ్బంది అంటే నిజంగా నీళ్లు దొరకవు తాగడానికి, కనీసం కడుక్కోవడానికి కూడా దొరకవు. మెయిన్గా ఇలాంటిది వీళ్ళు పొద్దున్నే వస్తారు. ఈ 25 రూపాయల క్యాన్, ఇది ఈ క్యాన్ అనేది కొనుక్కొని పెట్టుకోవాలి మనం. లేదంటే నిజంగా ఇక్కడ అనకూడదు, కానీ ఒక్కొక్కడు ఘోరమైన పాపాత్ములు ఉన్నారు. ఒక బకెట్ నీళ్ళు ఇవ్వమంటారు, కనీసం తాగడానికి ఒక బాటిల్ నీళ్ళు ఇవ్వరంటే ఇయ్యరు. బయటికి వస్తే లారీ డ్రైవర్ల పరిస్థితి ఇట్లా. అదే మన ఆంధ్ర తెలంగాణ అయితే ఇట్లా కాదు. క్యాన్ కావాలన్నా, ఇది కావాలన్నా, అది కావాలన్నా అని చెప్పి అడిగి మరీ ఇస్తారు. తాగడానికి నీళ్ళు అంటే ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అని చెప్పేసి అని ఇస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, మరీ ఘోరం. ఈ క్యాన్ వచ్చేసి మనం ఓ పూట తిండి లేకపోయినా పర్లేదు, కానీ వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనకు 2 క్యాన్లు ఉన్నాయి బండ్లో. ఈ ఒక క్యాన్ తీసుకుంటే మనకు సరిపోద్ది. వంట చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు తాగడానికి దానికి దీనికి సరిపోద్ది మనకు. మిగతా అయితే వాడుకోవడానికి అటు ఇటు. మామూలుగా మన కోసం ఎవరైనా సెపరేట్గా మోటార్ వేయమంటే వేయరు. ఎవరన్నా చేపల గద్దెల మీద ఎవరన్నా మోటార్ వేసి ఆ ప్లాట్ఫామ్లు గడుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గిన్నెలు తవ్వుకోవడానికి ఒక బకెట్ తెచ్చుకుంటే మోటార్ వేసినప్పుడు అయితే కొంచెం గమనించుకుంటూ ఉండాలి. ఈ బుడ్డోడేమో పొద్దున్నే వస్తాడు. మన అదృష్టం బాగుండి మనం ఇప్పుడే లేచాం. పొద్దున వచ్చిండో లేదో తెలియదు. పొద్దున పడుకున్నా కానీ బలవంతంగా లేపుతాడు. ఏ గురువు పానీ అని చెప్పేసి అనుకుంటూ ఆడు పడుకున్నోని లేపుదాకా వదిలిపెట్టాడు. అడిగి నీళ్ళు ఉన్నాయా లేవా తెలుసుకొని వద్దు అన్నాక పోతారు. అప్పుడు ఇక మనకు నిద్ర పట్టదు. ఇక ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేసి ఉంటాం. ఈ ఊక ఎక్కడ పడితే అక్కడనే ఆడుతుంది. ఈ మార్కెట్లో ఇంతే. మనం ఎంత క్యాబిన్ క్లీన్ చేసుకున్నా కానీ కాళ్ళతో పాటు బండి ఎక్కేప్పుడు దిగేప్పుడు కానీ లోపలికి ఊక అత్తనే ఉంటుంది. ए भाई क्या देख रहा है, पबजी खेल रहे क्या? कल सुबह आ जाना. लो हाँ, चिल्लर कल ले रहा तो बाकी का पैसा कर लेता हूँ. मैं क्या बोल रहा हूँ, कल एक डब्बा ले गया ना मेरे का. चलो అయిపోయింది. మనం సరుకులు ఏం తీసుకోలే. సరుకులు తీసుకోపోవడం వల్ల शाम में आ जाओ. हाँ ठीक है, शाम को डब्बा दे देना मेरे को. हाँ ओके. నాకు సరుకులేం లేవు. వచ్చినప్పుడు బండి ఎక్కడ ఆపలే నిజంగా. కనీసం తినడానికి తప్ప తినడానికి కూడా ఇంజన్ అనేది ఆపలే ఎక్కడ. మనం ఆ ఇంజన్ స్టార్టింగ్లో పెట్టి గబగబా తినేసి బయలుదేరిపోయేవాళ్ళం. అంత టైం అది. మళ్ళీ ఏంటంటే ఈ పార్టీకి కొద్దిగా సరుకు అనేది జాగ్రత్త కేర్ తీసుకోవాలని చెప్పి తెలిసింది. రిస్క్ అనవసరం అని చెప్పేసి అని అందుకే వచ్చేసినాం తొందర. గిన్నెలు కూడా నీట్గా కడిగేస్తున్నాయి మనకు. నీట్గా మళ్ళీ కడగాల్సిన పని లేదు గిన్నెలు అయితే. సరుకులు కూడా ఏమంత లేవు, ఆయిల్ కొద్దిగా ఉంది. ఇక మనకు ఇవన్నీ సరిపడా ఉప్పు, పప్పు, మాల్ మసాలా ఇవన్నీ సరిపోయేలాగా ఉన్నాయి. ఇవన్నీ పోయిన ట్రిప్లో. బియ్యం కూడా 1 కిలో అని ఉన్నాయి. బియ్యం వంట చేసుకొని తినేసి మార్కెట్కి వెళ్ళి ఒక 5 కిలోల బియ్యం 4 రోజులకు సరిపడా మొత్తం సరుకులు ఒకసారి తెచ్చుకున్నామంటే సరిపోతాయి. కాకపోతే మన దగ్గర దొరికినట్టు దొరకవు, మన ఆంధ్ర తెలంగాణ దొరికినట్టు దొరకవు. ఈ ఆయిల్ మనం ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం. ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ దొరకదు. కొబ్బరి నూనె, పల్లి నూనె, రకరకాల ఆయిల్ దొరుకుతుంది. సోయా నూనె ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. అలాంటివి మనం తినలేము. మనం ఆకువీల్లో తీసుకున్న టమాటాలు ఇవి. టమాటాలు, గుడ్లు. ఎందుకంటే అక్కడ లోడింగ్ పాయింట్లో నైట్ పూట తినడానికి ఏం దొరకదు కదా ప్లాంట్ దగ్గర అని చెప్పని తీసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు గివే ఉపయోగపడుతున్నాయి మనకైతే. ఏం తీసుకున్నా, 1 కేజీ టమాటాలు తీసుకున్నా. అక్కడ ఒక 4 గుడ్లు తీసుకున్నా. గుడ్లు ఉన్నాయో పగిలిపోయినాయో. ఒకటి బాగానే ఉంది, రెండోది బాగానే ఉంది, మూడోది కూడా బాగానే ఉంది, నాలుగోది కూడా బాగానే ఉంది. టమాటాలు కొద్దిగా కొన్ని పాడైపోయినాయి. ఫ్రెష్ టమాటాలు ఇదిగో బాగున్నాయి. మిరపకాయలు కూడా కొన్ని బాగున్నాయి. 4 రోజుల కిందటి ఎట్లా పాడైపోతే మొత్తం మంచు, కూలింగు, చల్లదనం, ఇది అది ఫ్రిడ్జ్లో పెట్టినట్టే. ఫ్రిడ్జే బండి కూడా
వణికిపోయినాం. ఇప్పటికి చూడండి 1 గంట అవుతున్నాం మేము షటర్లు అనేది ఇప్పలా. ఇవన్నీ ఈ పూటకైతే టమాటాలు గుడ్లతో సరిపెట్టుకున్నాం మన వంట. టమాటాలు కొద్దిగా పాడైపోయినాయి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలా. ఎందుకంటే 2 పూటలుగా ఈ పూట తినేసి మన నైట్ తినేస్తే కథం. మిరపకాయలు కూడా బాగున్నాయి. ఇవే మన వంట. ఇప్పుడు బయటికి పోలేం, ఎందుకంటే లంచ్ టైం తిరిగి వచ్చేవరకు బయట తెలియకుండా టైం అయిపోతుంది, లంచ్ టైం కూడా అయిపోతుంది, తినే టైం కూడా అయిపోతుంది. టైం దాటిందంటే అన్నం కూడా తినబుద్ధి కాదు, ఎందుకంటే నైట్ నిద్ర లేదు. నైట్ పడుకోలే అసలు. 1 గంటకు వచ్చేసినా 2 గంటలకు ఆ కుర్రోడు వచ్చిండు, పట్టా అయిపోయినాడు. బండి తీసుకెళ్ళి ఆడబెట్టుకున్నాడు, ముందుకు పెట్టు వెనక్కి పెట్టు అటు పెట్టు ఇటు పెట్టు, కథం అయిపోయింది, వెళ్ళిపోయినారు. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చేవరకు 5 అయింది. ఇక అప్పుడేం పడుకుంటాం, ఇక అట్లా పండుకున్నాం. లేచేవరకు 11:30 అయింది. ఇక ఇట్లున్నది. సరే, ముందైతే ఉన్న సరుకులతో అయితే వంట కంప్లీట్ చేసుకుందాం. వంట కంప్లీట్ చేసుకొని ఇవాళకి ఇక వీడియోలో అయితే చెప్పినా కదా, కొద్దిగా రోజు కొత్తలాగా చూపిస్తాను మీకు. రోజు ఒక వీడియో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటా, ఎందుకంటే డ్యూటీలో వీడియోలు నడుస్తూ ఉంటాయి, బండి పనులు, మనం చేసే పనులు ఇది అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా నా సంతోషం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ముందుకు కొనసాగండి. ఇక టమాటా కర్రీ గుడ్లు అయితే వంట చేసుకున్నాం, మధ్యాహ్నం తిన్నాం. సాయంత్రం తినే టైంకి కొట్లో నుంచి కుర్రోడు వచ్చిండు. 3 వరుసలు వదిలేసి మిగతాది మొత్తం పట్టా ఊడి తీసేయి పైకి లేపేయి అని చెప్పేసి అన్నాడు. చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మన బండ్లో వచ్చేసి 12 వరుసలు. నిన్న నైట్ ఏమో 3 వరుసలు దిగినాయి, ఇంకెన్ని ఉంటాయి, 9 ఉంటాయి. ఇప్పుడు దగ్గర ఎంత లేదన్నా 6 వరుసలు దింపుతా అంటాడు. ఈ 6 వరుసల్లో పోను, ఇంకా 3 వరుసలే ఉంటాయి. ఇవాళ దిగంగా ఆదివారం ఈజీగా అయిపోద్దిలే అని చెప్పేసి నా ఆలోచన మీద కొద్దైతే పట్టా ఉపదీయమన్నాడు. పట్టా ఉపదీస్తాను. శివ అయితే పైకి ఎక్కిండు. పైకి ఎక్కేసి నిదానంగా తాళ్ళు లాగేసిండు. 3 వరుసలు అంటే ఇక్కడ దగ్గర దాకా చీకట్లో సరిగ్గా కనబడతలేదు, నైట్ అయిపోయిందిగా. ఎంతో కొద్ది గొప్ప మన కెమెరా అయితే బాగానే పనిచేస్తుంది. ఈ రకంగా పట్టా పైకి లేపిన తర్వాత మళ్ళీ కొట్లో కుర్రోడు వస్తారు. ఎన్నింటికి, 1 గంటకు 2ంటికి అట్లా వస్తారు. వచ్చేసి ఒక చాకు తీసుకొని ఆ పైన ఏది యూరియా సంచులు లాంటి పసుపు కలర్ పట్టా కనబడుతుంది చూసారా, ఆ పట్టా కోసేసి పైన ఊకుంటుంది, ఊక మొత్తం కింద పడేస్తారు. కింద పడేసి అప్పుడు బండి నిదానంగా, తాడుకట్లు ఏమి ఉండవు కదా, ఖాళీ బాడీ ఆధారం మీదనే వెళ్ళాలి బండి. ఎలాంటి గుంతల్లో అది వేయకుండా జాగ్రత్తగా తీసుకుపోవాలి పాయింట్లో వరకు. ఇక పాయింట్లో పెట్టిన తర్వాత ఏమన్నా కదిలించేటప్పుడు జాగ్రత్తగా వెనుక ముందుకు చూసుకుంటా కదిలించుకోవాలి. బండిలో నుంచి కింద నుంచి ఏది పడినా ఇబ్బంది లేదు, కానీ బండిలో నుంచి జారి పడిందంటే మాత్రం పార్టీ అయితే గోల్ చేస్తారు. అది 10 రూపాయల వస్తువు అయినా సరే, నాది 100 రూపాయల వస్తువు పగిలిపోయింది, నీ కిరాయిలో కట్టింగు అది ఇది అని చెప్పేసి అంటారు. ఈ ఒక పట్టా లాక్కుంటే ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఈ క్యాబిన్ మీదకి లాక్కోవడమే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొందరు అయితే తార్పల పట్టాలు బాగా బరువు చేస్తూ ఉంటారు. మనకు అదృష్టం బాగుండి మనకు అలాంటి పట్టాలు అయితే ఏం లేవు. ఇక ఉన్న పని అయితే చేసుకొని అయితే మెల్లగా గద్దె మీదకి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మనకి ఏంటంటే సాగు కబురు చల్లగా మన దించాల్సిన నెట్లు మాత్రం 3 ఈ 3 నెట్ల కోసం బండి దగ్గరకు వచ్చేసి 6 నెట్లు దింపుతాను, ఇరగదిగుతాను, ఊడది అని చెప్పేసి అన్నాడు. చాలా వరకు అయితే నమ్మకం పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నమ్మకాలు కాస్త నీరు గారిపోయినాయి. కారణం ఉంది కూడా, మనకంటే ముందు ఇదే పార్టీకి ఇంకో బండి ఉంది, కాకపోతే మనలాంటి సరుకు కాదు, వేరే రకం సరుకు. ఆయనది ఈ రోజుకి వచ్చి 3వ రోజు కూడా సరిగా అన్లోడ్ అవ్వాల. ఇక మార్కెట్ మొత్తం చూడండి కలకలు ఆడిపోతుంది. అదే ఉదయాన్నే అయితే ఈ రోడ్డు మొత్తం చేపల మార్కెట్, ఈ చుట్టుపక్కల జనాలు కొనుక్కోవడానికి, ఇక్కడ నుంచి సిటీలోకి అక్కడిక్కడికి వెళ్ళడానికి మాత్రం వెళ్ళిపోద్ది అనమాట. ఇగో ఇదే బండి. ఈ బండి వచ్చేసి ఈ రోజుకైతే ఖాళీ అయిపోద్ది. ఇదంట రాహు అంట, చేప రకం పేరు. అదేం రకమో మరి, చేప సైజు కూడా నేను చూడలేకపోయినా. మనం చూద్దామన్నా ఇప్పుడు కనపడవు, ఎందుకంటే మొత్తం ప్యాకింగ్లో ఉంటాయి కాబట్టి. ఆ చుట్టుపక్కల బళ్ళన్నీ కనబడుతున్నాయి చూసారా. ఇక్కడ జరిగే రోజువారీ దినచర్య అది. రావటం, పట్టాలు వేపుకోవడం, ఊక పడేసుకోవడం, ఐస్ కింద పడేసుకోవడం, ఇట్లా గద్దెల మీద పెట్టుకోవడం, లేదంటే అక్కడక్కడ ముందుకు పెట్టు వెనక్కి పెట్టు అంటే బళ్ళు జరుపుకుంటూ వెళ్ళిపోవడం. ఇలాంటి చిన్న వెహికల్ మాత్రం మా పెద్ద వెహికల్కి డ్యామేజ్ చేస్తూ వెళ్ళిపోవడం, వాళ్ళ మీద మేము కొట్లాడుకోవడం, లేదంటే అప్పుడప్పుడు మేము కూడా ఏదైనా చిన్న వెహికల్కి తగిలిగటం, డబ్బులు కట్టడం. వచ్చేపాటికి 5:30 అయిపోయింది పార్కింగ్లోకి వచ్చేపాటికి. ఏమాత్రం నాకు ముందు 9ంటికి వచ్చేసిండు పార్టీ. అయితే 9ంటికి అన్నం తింటుంటే వచ్చేసిండు. తినేసి ఒక 3 లైన్లు వదిలేసి మొత్తం ఇప్పది అన్నాడు పట్ట. నేను ఏదో మంచిగానే గట్టిగానే పొడతాడేమో అని చెప్పేసి అనుకుంటే ఏది లేదు అక్కడ. ఆడికెళ్ళి తిప్పి 2 లైన్లు 3 లైన్లు 2 చోట్ల 3 చోట్ల తిప్పే వరకు 3 లైన్లు దింపిండు. 3 లైన్లు. మొన్న ఒక 3 లైన్లు వచ్చిన రోజు, ఇవాళ ఒక 3 లైన్లు. 6 లైన్లు పోతే ఇంకో 6 లైన్లు ఉన్నది. మొత్తం 12 వరుసలు అత్తయ్య అన్నట్టు మన పనిలో. ఇంకో 6 లైన్లు అంటే మొత్తం సగం లోడు అట్లే ఉన్నది. ఇవాళ ఆదివారం ఏదో మార్కెట్ పెద్దగా ఉంటుంది అనుకుంటే ఇవాళ ఏం లేకపోయింది. ఇక రేపు ఒకరోజే మార్కెట్, అంటే ఇవాళ నైట్ దింపుకునే అవకాశం ఉన్నది. ఆదివారం నైట్ అన్లోడ్ అవుద్ది ఎంతో కొంత. సోమవారం నైట్ మాత్రం దింపరు, ఎందుకంటే సోమవారం నైట్ దింపే సరుకు మంగళవారం మార్కెట్ పొద్దున అమ్ముకోవడానికి అన్నట్టు. మంగళవారం మార్కెట్ అనేది ఇప్పుడు మనం వారంలో ఒక రోజు హాలిడే ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ మాత్రం మంగళవారం హాలిడే. అటు మనం లక్నో కూడా ఒకసారి పోయినాం కదా, లక్నో కూడా ఒకసారి హాలిడే మంగళవారం అక్కడ కూడా అన్నట్టు. ఇవాళ ఆదివారం నైట్ మనకు మొత్తం అన్లోడ్ కాకపోతే
ఇక మొత్తానికే లేదన్నట్టు. ఇక పార్కింగ్ కోసం అటు ఇటు ఎత్తుకోవాల్సి వచ్చింది. ఇక చూసేది కదా మన ముంగట ఎట్లా బళ్ళు పెట్టుకున్నారో ఇక ఇట్లా బండ్లు పెట్టుకొని ఉండాలి. పార్కింగ్ అనేది దొరికిందనుకో బండి అటు ఇటు కదలనీయకుండా ఇక ఇక్కడ పెట్టుకున్నాం అనుకో నైట్ 9 దాకా, మళ్ళీ 9:30 10కి ఆ కొట్టుకు సంబంధించిన కుర్రోడు అయితే బండి దగ్గరికి వస్తాడు. మళ్ళీ ఇంతవరకు ఊడిది అంతవరకు ఊడిది అని చెప్పేసి మళ్ళీ పట్టా చెప్తాను. చెప్పిన తర్వాత పడుకోమంటాడు. పడుకున్న తర్వాత 1 గంట 2కి రాత్రి అయితే పడుకోలే నేను అసలు. 10కి కూర్చున్నామా పట్టా తీసుకున్నాం. చూసారుగా పట్టా అయితే ఎట్లా ఉపదేశినో. ఆ ఉపదేశం తర్వాత మనల్ని శివాన్ని పడుకోమని చెప్పేసాను. శివాన్ని పడుకోమని చెప్పేసాన్న. ఇది ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఈ వీడియో నేను ఎడిట్ చేస్తా కూర్చున్నా. ఖాళీ టైం ఎందుకు వేస్ట్, 1 గంట అయితే వస్తారు కదా అని చెప్పేసి. దాని తర్వాత ఆయన రాలా. 2 అయింది, 3 అయిపోయింది, 3:30 అయిపోయింది రాలే. ఇక షాప్ నాకు తెలుసు కాబట్టి వీడు వత్తడా రాడా అని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళి మంచి పడుకున్నారు కొట్ల కుర్రాలు. వెళ్ళి లేపిన తర్వాత ఏంద్రా స్వామి ఏంద్రా అయ్యా మన బండి అన్లోడ్ తోటోళ్ళు దింపుకుంటారు, అందరు పని చేసుకుంటారు, మీరు పన్నదేంద్ర అయ్యా అని చెప్పేసి వెళ్ళి లేపా. అన్నా మా ఓనర్కి చెప్పకన్నా అని చెప్పాను. నాడు పరిగెత్తు అని చెప్పేసి అంటే అప్పుడు బండికాడ దగ్గరికి వచ్చి పట్టా ఇప్పేవా అంటే ఇప్పా అని చెప్పాను. దందన ఊకబడేశారు. ఇక ఊకబడేసే వీడియో నేను తీలే. అప్పటికే ఫాస్ట్గా చేస్తున్నారు. వచ్చిన తర్వాత మా ఓనర్కి చెప్పకన్నా 2ంటికి పెట్టామని చెప్పన్నా బండి అది ఇది అని చెప్పేసి అని అప్పుడు పెట్టించారు బండి. లేదంటే వాళ్ళు అట్టే పడుకునేవాళ్ళు, నేను పడుకుంటే నేను ఇట్టే పడుకునేవాడిని. తెల్లారి లేచితే ఈ టైం అయ్యేది. అంత అయిపోయేది. వాళ్ళ ఓనర్ వచ్చేసి వాళ్ళకు ఇవ్వాల్సింది ఇచ్చేవాడు. నాకు ఓ మాట అనేవాడు, నువ్వెందుకు పడుకున్నావు, నువ్వు బండి పెట్టవా, నీకు దింపుకోవాలని లేదా, బాధ్యత లేదా ఇది అని చెప్పి నాకు 2 అనేవాడు. ఎందుకు అట్టున్నారు వాళ్ళు. ఇక నేనే కొద్దిగా అటైనా పర్లేదు ఎప్పుడు కానీ అక్కడ అన్లోడ్ చేసుకొని 3ంటికల్లా పార్కింగ్లోకి రావాలి లెక్క అయితే. ఎందుకంటే మనది ఒకటే పాయింట్, ఒకటే గద్దె, దింపుకోవాల్సింది 3 లైన్లే. గంటలో అయిపోయేది. 1 గంట కట్టపోతే 2ంటికి 3ంటికి పార్కింగ్లోకి వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చేవరకు 5:30 అయిపోయింది. తెల్లారిపోయింది. మ్యాక్సిమం ఓ టీ తాగే వరకు కథ ఉన్న నిద్ర కథ మాయం, పడుకోలే ఇక నైట్ అంతా. సో ఇది జరిగింది ఇక. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబు మీకు చిన్న విషయాలు కావచ్చు, మాకైతే మేము చేసే పనికి మేము చేసే కష్టానికి మాకు కొద్దిగా ఉత్సాహాన్ని కొద్దిగా బలాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఉంటాం మరి, బాయ్.